ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎంపీ డీకే అరుణ. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి ఆశయ సాధన కోసం ప్రతి బీజేపీ నాయకుడు, కార్యకర్తలు నిరంతరంగా కృషి చేస్తున్నారని, దేశంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఘనత బీజేపీ పార్టీకి దక్కిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రపంచంలోనే భారతదేశం విశ్వగురువుగా నిలుస్తుందని, అందుకు అడుగులు పడ్డాయని డీకే అరుణ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పద్మజారెడ్డి, బాలరాజు, కృష్ణవర్ధన్ రెడ్డి, రాములు, అంజయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్, బుచ్చన్న, కిష్టయ్య నాయక్, బురుజు రాజేందర్ రెడ్డి, సత్యనారాయణ, మహేందర్ రెడ్డి, లింగమయ్య, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. भारत माता की भारत माता की नरेंद्र मोदी गारी नायकत्व जेपी नड्डा गारी नायकत्व अमित शाह गारी नायकत्व किशन रेड्डी गारी नायकत्व डीके अरुणम्మ गारी नायकत्व श्रीनिवास रेड्डी गारी नायकत्व जय बीजेपी जय बीजेपी వెనకరండి ఇప్పుడు వెనకకుండా ఏడ పెట్టిండ్రా ఏడ పెట్టి లోపల ఏడ పెట్టున్నారు ఏడ పెట్టిండ్రా भारत माता की जय भारत माता की जय भारत माता की जय अमर रहे श्याम प्रसाद मुखर्जी अमर रहे श्याम प्रसाद मुखर्जी अमर रहे दीन दयाल जी वाजपेयी नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व नम्म गारी नायकत्व नम्म गारी नायकत्व जय श्री राम जय श्री राम जय बीजेपी जय बीजेपी जय बीजेपी కొనసాగిద్దాం వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిద్దాం వాజ్పేయి గారి ఆశయాలను బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ జిందాబాద్ బీజేపీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ ఆవిర్భావ దినోత్సవానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సెలబ్రేషన్స్ ప్రతి గ్రామానికి కూడా, అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయాల్లో, మండల పార్టీ కార్యాలయాల్లో ఈ యొక్క జెండా కార్యక్రమం, ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రతి కార్యకర్త ఇంటిపైన కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసి రేపు అంటే రాబోయే ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు వాళ్ళ ఇంటిపైన జెండా ఎగరేసి ఆ తర్వాత గాంవ్ చలో, బస్తీ చలో అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ కార్యకర్తలు ప్రతి బూత్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క స్థాపనా దివస్ని, ఆవిర్భావ దినోత్సవం సెలబ్రేషన్స్ ఈ వారం రోజుల పాటు దీన్ని కొనసాగించడం జరుగుతుంది. గ్రామాన ఈ యొక్క సెలబ్రేషన్స్, ఈ యొక్క వారం రోజుల పాటుగా స్థాపనా దివస్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన, సంక్షేమ కార్యక్రమాలపైన ప్రజల్లోకి తెలియజేస్తూ, ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి పెద్ద ఎత్తున
పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలని అంబేద్కర్ గారి జయంతిని 14వ తేదీ నాడు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 13వ తేదీన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వయంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను శుభ్రపరిచి ఆ రోజు సాయంత్రం అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి వారి స్ఫూర్తిని నింపుకోవడానికి ఆ రోజు సాయంత్రం ప్రతి ఒక్క కార్యకర్త కూడా అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర దివ్వెలను వెలిగించి దీపాలను వెలిగించాలని ఒక చిన్న ర్యాలీలాగా చేయాలని అదేవిధంగా అన్ని ఎస్సీ వార్డుల్లో కూడా వాళ్ళతో మమేకమై కార్యక్రమాలని ఆ ఎస్సీ వార్డుల్లో కూడా నిర్వహిస్తూ వారితో కలిసి అనేక కార్యక్రమాలను కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మన జిల్లాలో కూడా ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాలను అంతా కూడా క్షేత్రస్థాయికి తీసుకెళ్ళేటటువంటి విధంగా ముఖ్యమైనటువంటి వక్తలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ వక్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గురించి కానీ వాజ్పేయి గారు, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతున్నటువంటి విషయాలను, ప్రజలకు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను, భారతీయ జనతా పార్టీ యొక్క సేవా దృక్పథాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భారతీయ జనతా పార్టీని 3వసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బలపడుతున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణలో కూడా ఈ యొక్క కార్యక్రమాలను పెద్ద ఎత్తున క్షేత్రస్థాయికి తీసుకెళ్ళి మరి ఇంకా బలోపేతం చేసుకుంటూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను అంబేద్కర్ గారి యొక్క పేరు చెప్పుకొని రాజ్యాంగం పైన అనేకమైనటువంటి సార్లు రాజ్యాంగంలో అనేక మార్పులు తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద లేనిపోయినటువంటి అబద్ధాలు సృష్టించి లబ్ధి పొందాలని వాళ్ళు ఏదైతే చూస్తున్నారో ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఈరోజు అంబేద్కర్ గారిని ఏ విధంగా నాడు కాంగ్రెస్ పార్టీ అవమానించిందో, వారు బ్రతుకున్నప్పుడు వారిని ఏ విధంగా వారు పార్లమెంటుకు పోటీ చేస్తే ఓడించడానికి ఓడించిందో ఇవన్నీ విషయాలు అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను కూడా ఈ విషయాలపైన చైతన్యపరిచేటటువంటి విధంగా ప్రతి ఒక్క మండలంలో అనేక ప్రాంతాల్లో కూడా చాలామంది ముఖ్య నాయకులు కూడా పర్యటిస్తారు. వారు ఆ గ్రామాల్లో, ఆ మండలాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించి గాంవ్ చలో, బస్తీ చలో కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్తారు. అదేవిధంగా వక్ఫ్ బిల్లుని పార్లమెంట్లో పాస్ అయిన సందర్భంగా పాస్ చేయించిన సందర్భంగా ఇక్కడ అనేక అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు చేస్తున్నాయో ఆ విషయంలో కూడా స్పష్టంగా ఈ యొక్క వక్ఫ్ బిల్లు ఇవాళ పార్లమెంట్లో పాస్ అయినందువల్ల ఎలాంటి ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని, దీంట్లో కొందరు సృష్టిస్తున్నటువంటి అపోహల పైన కూడా పెద్ద ఎత్తున ప్రజల లోపల అవగాహన కలిగించేటటువంటి విధంగా కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో మరి వారి గురించి కూడా ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో కూడా అందరికీ అవగాహన కల్పించే విధంగా అనేక విషయాలను మన దృష్టికి తీసుకెళ్లేటటువంటి విధంగా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు ఈ నెల 25 వరకు కూడా కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అందరికీ కూడా ఈరోజు శ్రీరామనవమి కూడా అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠించుకొని సంవత్సరం పూర్తయింది. మరి ఈరోజు తిథి ప్రకారం శ్రీరామనవమి ఈరోజు వచ్చింది. మరి శ్రీరామనవమి సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు మన ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన, ఈ దేశం ప్రజలపైన, అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేటటువంటి విధంగా ఈ దేశం దినదినాభివృద్ధి జరిగి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటటువంటి విధంగా ఆ శ్రీరామచంద్రుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా అందరికీ, తెలుగు బంధువులందరికీ, హిందూ బంధువులందరికీ, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం.